పెద్ద పెద్ద మాల్స్ని, సూపర్ మార్కెట్స్ని, సాఫ్ట్వేర్ కంపెనీస్ని ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుందంటే ప్రభుత్వానికి వాటి వల్ల వచ్చే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటి వల్ల ఏంటంటే జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు జిఎస్టీ కట్టావనుకో గవర్నమెంట్కి ఆదాయం, దాని గురించి నీకు కూడా డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి నువ్వు అక్కడ పనిచేస్తావు. కానీ ఒక విత్తనం వేసి చెట్టేస్తే లేదా పంట పండిస్తే ఈ రేంజ్లో ఇన్కమ్ వస్తుందా అంటే రాదు. కానీ ఇక్కడ ఏ రేంజ్లో ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందో ఆ రేంజ్లో నీ చేత వర్క్ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కాగితానికి అసలు విలువే లేదు మామూలుగా. కానీ ఆ కాగితం డబ్బు రూపంలో ముద్రించబడితే ఆ కాగితానికి విలువ ఉంటుంది. ఎందుకని అంటే బాలకృష్ణ గారితో సినిమా చూసాం మనం, డాకు మహారాజ్ అని. అందులో ఒక నాణెం ఇస్తే వాటర్ ఇస్తాడు. ఆ సినిమాలో ఆ యొక్క సంఘటన ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆ నాణెం ఇస్తేనే కాయిన్ ఇస్తారు. అంటే నీకు తెలియకుండా నీ చేత పని చేయించుకుంటుంది వ్యవస్థ. ఆ వ్యవస్థలో నువ్వు పని చేయాలి కాబట్టి ఇది డబ్బు అని క్రియేట్ చేశారు. అప్పుడేంటి ఏదైనా సరే ఇది ఇస్తేనే చెల్లుతుంది. అది వ్యవస్థ యొక్క రూల్. ఇంకోటి ఏంటంటే వ్యవస్థలో మనకు కావాల్సింది ఏంటి, సరైన ఫుడ్ తింటే, మంచి వ్యాయామం చేస్తే నీకు ఏ విధమైన ప్రాబ్లం రాదు. బట్ కానీ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటుంది వ్యాయామం చేసి సరైన ఆహారం తీసుకుంటే. కానీ వ్యవస్థలో మనం చేయాల్సిన పని మానేసి పక్కనోడి కోసం పనిచేయడం ఎప్పుడో మొదలు పెట్టేశాం. ఇంకా దాన్ని ఆపలేం కూడా.